ఓం నమో వెంకటేశాయ. ఈ వ్రతం చేసుకోవడానికి ఎన్ని రోజుల నుంచో, వారాలు కాదు నెలల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఎప్పటినుంచో అనుకుంటున్నాను నేను చేసుకోవాలని చెప్పేసి. నాకైతే మొత్తానికి ఇప్పుడు టైం వచ్చిందనమాట. టైం వచ్చింది కాదు, ఆ స్వామి నాకు ఇప్పుడు టైం ఇచ్చాడు మొత్తానికి. 4 మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను వ్రతం కోసం. ఏదో ఒక పోస్ట్ పోన్, ఏదో ఒక అడ్డంకు, ప్రతిసారి చేసుకుందామన్న ప్రతిసారి ఏదో ఒకటి వస్తుంది. బట్ ఈ తొలి ఏకాదశి నాకు చాలా బాగా కలిసి వచ్చింది. అసలు తొలి ఏకాదశిని కూడా తెలియదు నాకు. స్టార్ట్ చేయాలనుకున్న 2-3 డేస్కి సాటర్డే తొలి ఏకాదశి ఉందని చెప్పేసి తెలిసిందనమాట. తొలి ఏకాదశి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అరే నేను స్టార్ట్ చేయాలనుకున్నాను, ఎంత మంచి రోజు వచ్చింది, అసలు నా కోసమే వచ్చిందేమో అనిపించింది. ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతున్న నా వ్రతం ఇంత సక్సెస్గా ఎందుకు అయిందంటే ఆ స్వామి కళ్ళు వచ్చి మరీ చెప్పాడనమాట నాకు. అంటే తిరుపతి వెళ్ళానని చెప్పేసి కళ్ళు వచ్చింది. అది ఎలా వచ్చిందంటే వ్రతం చేసుకొని తిరుపతి వెళ్ళానంట. అది ఎవరు కాల్ చేసి మరీ పిలిచారు. పిలుపు వస్తే కంపల్సరీగా వెళ్ళాల్సిందే కదా. సో వెళ్ళాను. బట్ అది ఎవరు కాల్ చేశారు, ఎవరు పిలిచారు అనేది అయితే తెలియదు ఇంకా. సో అసలు ఆ కళ వచ్చిన వెంటనే నేను మా ఆయనతో షేర్ చేసుకున్నాను, ఇలా కళ వచ్చింది. సో నేను వ్రతం పోస్ట్ పోన్ చేస్తున్నందుకే కళ వచ్చిందేమో. వ్రతం కంపల్సరీగా స్టార్ట్ చేయాలి, ఈ వీక్ అయితే స్టార్ట్ చేస్తాను ఏదేమైనా సరే అన్నాను. బట్ తొలి ఏకాదశి ఐఎమ్ సో హ్యాపీ. నేను స్టార్ట్ చేయాలని చెప్పి ఇంకా పంతులు గారికి అయితే కాల్ చేశాను. అది ఎన్నిసార్లు అంటే దాదాపు 2-3 టైమ్స్ కనుక్కున్నాను. ఏదైనా మిస్టేక్ చేస్తానేమో, తెలిసి తెలియక 1-2 చేస్తే ఏం కాదు, కానీ ప్రతిదీ మిస్టేక్ చేస్తే ఎలా ఉంటుంది, బాగోదు కదా. సో అందుకే పంతులు గారిని కనుక్కుంటే ఆయన చెప్పిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి నాకు చాలా బాగా నచ్చాయి. ఎందుకంటే కొందరు అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, అలా ఇలా అంటారు కదా. సో ఆయన చెప్పింది ఏంటంటే శారీకి ఏ శారీ అయినా కట్టుకోవచ్చు, అందులో ఈ కలర్ ఆ కలర్ ఏం లేదు, ఏ శారీ అయినా కట్టుకోవచ్చు. పీరియడ్ వచ్చినప్పుడు మాత్రం ఆ వీక్ వదిలేసి నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయమని చెప్పాడు. నెక్స్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయానికి వస్తే, చేసుకునే రోజు ముందు రోజు, ఆ తర్వాత రోజు దూరం ఉండాలని చెప్పారు. నెక్స్ట్ పూజకు కావాల్సిన ఐటమ్ అయితే 7 రకాల పళ్ళు, 7 పిండి ప్రమిదలు. అండ్ స్వీట్ విషయానికి వస్తే లడ్డు కంపల్సరీ అంట. ఏ ప్రసాదం చేసినా లడ్డు అయితే కంపల్సరీగా పెట్టాలంట. అవి 7 లడ్లు. అది ఏ లడ్డు అయినా సరే, నువ్వులు కానీ సున్నుండలు కానీ ఏదైనా సరే లడ్డు ఐటమ్ చేసి పెట్టాలంట కంపల్సరీగా. ముడుపు విషయానికి వస్తే తెల్లది క్లాత్ లేదంటే పసుపచ్చది లేకుంటే తెల్ల క్లాత్ తీసుకొని దాన్ని పసుపులో మంచిగా అద్దుకొని చుట్టూ బొట్లు పెట్టుకొని అందులో 5 ఖర్జూరాలు, 5 ఒక్కపేళ్ళు, మనకు తోచినంత, అది 11 రూపాయలైనా సరే, 51 రూపాయలైనా సరే, 116 అయినా సరే, మన వసతిని బట్టి స్వామికి అందులో వేసి ముడుపు కట్టేయాలి. పైన గోవిందనామం ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా, గోవిందనామం బొట్టు పెట్టుకొని ముడుపుకి పక్కనే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ నాకు ఉన్న డౌట్ ఏంటంటే, అస్సలైన డౌట్ ఇది, ముడుపు కట్టిన తర్వాత ఎప్పుడు అది తిరుపతిలో ఇవ్వాలి, ముడుపు ఎప్పుడు అక్కడ చేర్చాలని అడిగాను. సో ఆయన చెప్పింది ఏంటంటే పంతులు గారు, ఎప్పుడైనా ఇవ్వచ్చమ్మా, లాస్ట్ వీక్ అయినా ఇవ్వచ్చు, లేదంటే మధ్యలో అయినా ఇవ్వచ్చు, అంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చని ఫస్ట్ నేను అడిగాను. సో ఆయన పిలుచుకుంటే అది నీ అదృష్టం, ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు అని చెప్పారు. మొత్తానికి పూజ స్టోరీ అయితే, నా స్టోరీ అయితే ఇదనమాట. సో ఇది స్టోరీ కాదు, అసలు ఎంత హ్యాపీగా ఉన్నానంటే నేను ఈరోజు చెప్పలేను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ప్రతిసారి పోస్ట్ పోన్ అవుతున్న నా వ్రతం ఈరోజు సక్సెస్ అయింది. సో నా హ్యాపీనెస్ అయితే అంత ఇంత కాదు. అండ్ నా యూట్యూబ్లో ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట ఇది. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీకోసం తెలియకున్నా సరే ఆ డౌట్ తెలుసుకొని మరీ షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.